ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్కి ప్రిపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఈ కౌన్సిలింగ్ టైంలో మీరు కాలేజెస్ యొక్క ప్రయారిటీ లిస్ట్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయారిటీ లిస్ట్ని ఎవరికి వాళ్ళు మీ సొంత ప్రయారిటీ లిస్ట్ని మాత్రమే తయారు చేసుకోవాలి. ఈ లిస్ట్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దానికి సంబంధించి నేను మీకు కొన్ని హింట్స్ ఇస్తాను అని చెప్పాను. ఇంతకుముందు వీడియోలో మీకు తెలంగాణ స్టేట్ నీట్ కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ అన్ని రౌండ్స్లో ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని ఇంకా ఎవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఒకసారి ఆ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఈరోజు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని ఇది కూడా స్కిప్ చేయకుండా మీరు ప్రతి ఒక్క స్టెప్ని కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఈ ప్రయారిటీ లిస్టు మీరు జాగ్రత్తగా చేసుకోకపోతే మీరు ఇప్పటి వరకు చేసినటువంటి పని అంతా కూడా వృధా అవుతుంది. ఎందుకంటే మీకు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం సరిగ్గా రాకపోతే మీ పిల్లలకు వచ్చినటువంటి మార్క్స్కి అన్యాయం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రయారిటీ లిస్టుని ఎలా తయారు చేసుకోవాలి అనే దానికంటే కూడా ముందు నేను ఏపీలో అలాగే తెలంగాణలో కాలేజెస్ లిస్టు ఎలా ఉంది, ఆ కాలేజెస్ లిస్టు ప్రకారంగా ప్రయారిటీ లిస్టు ఎలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనే దానికి నేను ఒక శాంపుల్ కాపీస్ కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఆ తర్వాత ఈ ప్రయారిటీ లిస్ట్ ఎలా పెట్టుకోవాలి అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే ఈ ప్రయారిటీ లిస్టుని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సు అలాగే బిఎస్సి నర్సింగ్ మీరు ఏ కౌన్సిలింగ్కి వెళ్ళినా సరే కాలేజెస్ యొక్క ప్రయారిటీ ఎలా చూస్ చేసుకోవాలి అనే దానికి ఇదే కాన్సెప్ట్ వర్తించింది. ఇక్కడే కాదండి, ఎంసెట్లో కూడా ఇదే కాన్సెప్ట్ మీకు హెల్ప్ అయింది, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్ నేను ఇచ్చాను. అంటే టోటల్ గవర్నమెంట్ కాలేజెస్ లిస్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగానే ఇచ్చానండి. అయితే ఈ ప్రయారిటీ నేను ఇచ్చినటువంటి ప్రయారిటీ అంటే కాలేజెస్ యొక్క రెప్యుటేషన్ బట్టి అలాగే ఆ కాలేజెస్లో ఇంతకుముందు సంవత్సరాల్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క ర్యాంక్ లిస్ట్ని బట్టి నేను తయారు చేసినటువంటి ప్రయారిటీ లిస్ట్ ఇది. అయితే ఇప్పుడు ఇలాగే మీరు తయారు చేసుకోవాలని రూల్ ఏమీ లేదండి. మీరు దయచేసి మీ సొంత ప్రయారిటీ లిస్ట్ని మీరు తయారు చేసుకోవాలి. ఓకే, అయితే జస్ట్ నేను కాలేజెస్ లిస్ట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. అది కూడా మంచి కాలేజెస్ నుండి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కాలేజెస్కి, కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్నటువంటి కాలేజెస్కి నేను స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ ఇచ్చాను. అలాగే తెలంగాణ స్టేట్లో ప్రైవేట్ కాలేజెస్ లిస్టు అలాగే ముస్లిం మైనారిటీ కాలేజెస్ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చాను. అయితే ఇక్కడ ముస్లిం మైనారిటీ కాలేజెస్లో కేవలం ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు నేను గవర్నమెంట్ కాలేజెస్ని అలాగే ప్రైవేట్ కాలేజెస్ని సపరేట్గా చూపించాను. ఇప్పుడు ఈ రెండు కలిపి ఎలా మీరు ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకోవచ్చు అనే దానికి ఒక ఐడియా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్లూ కలర్లో ఉన్న ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్, ఇక్కడ కొంచెం క్రీమ్ కలర్లో ఉన్నటువంటి కాలేజెస్ నేమ్స్ అన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్ లిస్టు. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఏంటి అంటే మంచి గవర్నమెంట్ కాలేజెస్ ఒక 10 కాలేజెస్ పైన పెట్టాను. ఆ తర్వాత కొన్ని మంచి ప్రైవేట్ కాలేజెస్ని లిస్ట్ అవుట్ చేశాను. ఆ తర్వాత 2022లో వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్, మిగిలిన ప్రైవేట్ కాలేజెస్, అలాగే 2023లో రిలీజ్ అయిన న్యూ గవర్నమెంట్ కాలేజెస్, అలాగే 2023లో రిలీజ్ అయిన ప్రైవేట్ కాలేజెస్, ఇలా నేను కేటగరైజ్ చేసి ఇచ్చాను. ప్రైవేట్ కాలేజెస్లో కొంచెం ఫీజు ఎక్కువగా ఉంటుంది, కట్టలేము అనుకున్నటువంటి వాళ్ళైతే తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టు ప్రకారంగా గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా ఒక లైన్లో పెట్టుకొని గవర్నమెంట్ కాలేజెస్ పెట్టేసుకోండి. అలాగే ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని మళ్ళీ ఆర్డర్లో పెట్టేసుకోండి. అయితే ఆర్డర్ ఇలాగే ఉండాలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇలాగే ఉండాలా అనే దానికి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జస్ట్ చెప్తున్నాను అంతే. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలేజెస్కి సంబంధించి డేటా ఇచ్చాను. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ సపరేట్గా, ప్రైవేట్ కాలేజెస్ సపరేట్గా. ఈ రెండు కాలేజెస్లో కూడా మనకి ఏయూ రీజియన్ కాలేజెస్ ఉంటాయి, అలాగే ఎస్పీయూ రీజియన్ కాలేజెస్ ఉంటాయి. ఇవి నేను ఏయూ తర్వాత ఎస్పీయూ కాలేజెస్ లిస్ట్ ఇచ్చాను. వీటితో పాటు 2 మైనారిటీ కాలేజెస్ ఉంటాయి, నిమ్రా కాలేజీ, ఫాతిమా కాలేజీ, అవి లాస్ట్లో పెట్టాను. అయితే ఈ కాలేజెస్ను కూడా నేను కేవలము ప్రయారిటీని బేస్ చేసుకుని మాత్రమే ఇక్కడ నేను లిస్ట్ ఇవ్వడం జరిగింది. మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి ప్రయారిటీని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్
ఈ రెండు కలిపి అంటే ప్రైవేట్ని గవర్నమెంట్ని కలిపి నేను ఇచ్చినటువంటి లిస్ట్ ఇది. సో దీన్ని కూడా మీరు మోడిఫై చేసుకొని మీ సొంతది మీరు తయారు చేసుకోవాలి. అర్థమైంది కదా? సో ఇంతవరకు నేనేంటంటే అసలు చాలా మందికి అసలు ఎన్ని కాలేజెస్ ఉంటాయి, కాలేజెస్ పేర్లు ఏంటి, ఏ ఊర్లో ఉంటాయి, ఏ రీజన్లో ఉంటాయి అనేది తెలియదు కాబట్టి వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవుతుంది అని నేను ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. క్లియర్? ఇప్పుడు మీకు ఈ ప్రయారిటీ లిస్ట్ని తయారు చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రయారిటీ లిస్ట్ని తయారు చేసేటప్పుడు స్టూడెంట్ మార్కులతో సంబంధం ఉండదు. అసలు స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చాయి అనే దాన్ని పక్కన పెట్టేసి మీరు మీ పిల్లవాడికి మంచి కాలేజీ రావాలి అని కోరుకుంటూ మంచి కాలేజెస్ నుండి లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ వరకు ఆర్డర్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఇక్కడ కొద్దిమంది ఏం చేస్తారంటే మా బాబుకి అసలు సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి, అలాంటప్పుడు మేము పెట్టుకోము, టాప్ మోస్ట్ కాలేజెస్ పెట్టుకోము, మాకెందుకంటే మాకు రాదు అని చెప్పేసి వాళ్ళే ముందే తీసేస్తారు. లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ నుండి పెట్టుకుంటూ పెడతారు. దయచేసి అలా చేయొద్దు. ఇప్పుడు మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాము, మనకి అక్కడ విజిబుల్గా కనిపించే వస్తువుని ఒకసారి చూస్తాం కదా. ఒకవేళ ఏమైనా డిస్కౌంట్లు కానీ లభిస్తే మనకి దొరికిద్దేమో, ఛాన్స్ వస్తుందేమో అని ట్రై చేస్తామా లేదా? అలాగే ఇక్కడ కూడా మీకు ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకునేటప్పుడు మీ ఆలోచన విధానం అలాగే ఉండాలి. అంటే ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా సడన్గా వేరే కాలేజెస్ సీట్ వచ్చి వెళ్ళిపోతే ఇక్కడ వేకెన్సీ వస్తే మా పాపకి రావచ్చేమో అనేటువంటి ఆశతో పెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ప్రకారంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే దయచేసి మీరెవ్వరూ కూడా మీ పిల్లలకి వచ్చినటువంటి మార్కుల్ని బ్రెయిన్లో పెట్టుకొని దాని ప్రకారంగా ప్రయారిటీ లిస్ట్ తయారు చేయవద్దు. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ పిల్లల మార్కులకు న్యాయం జరిగేలాగా మీ నిర్ణయం ఉండాలి. అంటే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంటిలో ఎంపీసీ చదివినటువంటి స్టూడెంట్స్ ఉంటే ఎన్ఐటీస్ ఐఐటీస్ సీట్ వస్తే ఎంత దూరమైనా పంపిస్తున్నారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈవెన్ ఎంఎస్ చేయడానికి కూడా ఫారిన్ కూడా పంపిస్తున్నారు ఆడపిల్లలు. అదే ఇంట్లో బైపీసీ చదువుతూ ఉన్నటువంటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరినీ కూడా వీళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తూ మీరు ఇంటి పక్కన కాలేజీ చదవాలి, మీరు ఇంట్లో నుండి వెళ్ళాలి, కాలేజీకి చాలా దగ్గరగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నారు. దయచేసి మీ మైండ్ సెట్ని మార్చుకోండి తల్లిదండ్రులు. వాళ్ళు మీ పిల్లలు ఎంతో కష్టపడి మంచి మార్క్స్ని సంపాదించుకుంటేనే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు ఇప్పుడు మీకు లభించబోతున్నాయి. కాబట్టి దయచేసి మీ పిల్లలకి ఏ కాలేజెస్ పెడితే వాళ్ళ మార్కులకు తగ్గట్లుగా మేము న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అంటే ఇంతకుముందు సంవత్సరాల్లో మీ పిల్లలకు వచ్చినటువంటి మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్ సుమారుగా ఎంత మంచి కాలేజెస్లో జాయిన్ అయ్యారో మీరు కూడా సర్వే చేసుకోండి. ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్స్లో మనకి డీటెయిల్డ్ పీడిఎఫ్స్ లభిస్తాయి, యూనివర్సిటీ వెబ్సైట్స్, వాటిలోకి వెళ్ళి చూసుకోండి అలాట్మెంట్ లిస్ట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మీరు పెట్టిన కాలేజీలో సీటు వస్తే 100% జాయిన్ చేయడానికి మీకు ఇష్టమేనా? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నేను చాలా కాన్వర్జేషన్స్ వింటూ ఉంటాను. నేను కూడా పర్సనల్గా ఇది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీరు కాలేజెస్ లిస్ట్ తయారు చేసుకునేటప్పుడే మీ నిర్ణయం గట్టిదై ఉండాలి. అంటే మీరు ఇంటిల్లిపాది కూర్చొని ఏదైనా మీకు ఇబ్బందికరంగా ఉంటే, లేదు ఆ కాలేజీ వస్తే మనకి దూరం, మనం పంపించడం కష్టం అని మీరు ముందుగానే నిర్ణయించుకోండి. మీరు మనస్ఫూర్తిగా పంపిస్తాము, 100% జాయిన్ చేస్తాము అనుకుంటేనే కాలేజెస్ని పైన పెట్టుకోండి. అంటే ఫస్ట్ టాప్ లిస్ట్లో. లేదు అంటే మీరు అయిష్టంగా కాలేజీ మంచిదని పెట్టాం కానీ వస్తుంది అనుకోలేదు, వచ్చిన తర్వాత చూసుకుంటాంలే అనుకున్నాము అని చాలామంది రీజన్స్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అప్పుడు స్టూడెంట్కి ఒక అవకాశం పూర్తిగా కోల్పోయినట్లయితే. సో దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మీరు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడం అంతా ఒక ఎత్తు అయితే ఈ కౌన్సిలింగ్ పార్ట్లో సర్టిఫికెట్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో, సర్టిఫికెట్స్లో కూడా నేను ఇంతకుముందు చెప్పాను మీకు డాక్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. స్టడీ సర్టిఫికెట్స్ లోకల్ స్టేటస్, నాన్ లోకల్ స్టేటస్ని డిసైడ్ చేస్తాయి. అలాగే కేటగిరీ సర్టిఫికెట్ ఏ కేటగిరీలో మీకు సీటు ఇవ్వడానికి వీలవుతుందో కేటగిరీని డిసైడ్ చేసింది. ఆ రెండు ఎంత ఇంపార్టెంటో ఒక స్టూడెంట్కి. అలాగే ఈ ప్రయారిటీ లిస్ట్ కానీ మీరు స్ట్రాంగ్గా తయారు చేసుకోకపోతే
మీ పిల్లలకి చాలా అన్యాయం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 4th పాయింట్, ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీటు వస్తే మీరు డబ్బు కట్టగలరా? ఇక్కడ నేను ఈ పాయింట్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను నా వీడియోస్లో చాలాసార్లు ఈ పాయింట్ గురించి మెన్షన్ చేస్తూనే ఉన్నాను. చదవటం వేరు, మార్కులు రావటం వేరు, సర్టిఫికెట్స్ ఉండటం వేరు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం వేరు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీకు సీట్ వచ్చిన తర్వాత డబ్బులు కట్టవలసి వచ్చినప్పుడు ఫ్రీ సీటు కన్వీనర్ కోటాలో వచ్చినా కూడా జాయిన్ చేయలేనటువంటి స్థితిలో వాళ్ళు సీట్ను వదులుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి నేను 4th పాయింట్ కూడా పెట్టాను. మీరు ముందుగానే నిర్ణయించుకోండి, మీరు ఎంతవరకు అయితే కట్టగలరు, మీరు బేర్ చేయగలరా లేదా. దాన్ని బట్టి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి, మీకు ఇబ్బంది అయితే ఆ తర్వాతే ప్రైవేట్ కాలేజెస్ జోలికి వెళ్ళండి. ఈ 4 పాయింట్స్ ఎవరైతే పాటిస్తూ జాగ్రత్తగా పెట్టుకుంటారో వాళ్ళకి 100% ప్రాపర్గా మీకు కాలేజెస్ అలాట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాదు ఇంకొక చిన్న విషయం చెప్తాను, కన్సల్టెన్సీస్కి ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళు ప్రయారిటీ లిస్టుని, మీరిచ్చిన ప్రయారిటీ లిస్టు వాళ్ళు పెడుతున్నారా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోండి. మీరిచ్చినటువంటి ప్రయారిటీ లిస్టు కాకుండా వాళ్ళు సొంతగా కానీ పెట్టి మీ సీటుని కానీ కొంచెం సైడ్కి నెట్టేస్తే తక్కువ స్కోర్ వచ్చిన వాడికి మంచి కాలేజెస్ వచ్చి, మీకు మంచి స్కోర్ వచ్చినప్పుడు మీకు లిస్ట్ ప్రయారిటీ కాలేజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఈ ప్రయారిటీ లిస్ట్ ఎలా పెట్టుకుంటే మనకి ఎక్కడ సీట్ అలాట్ అవుతుంది, అసలు ఎవరు అలాట్ చేస్తారు, ఇదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 607 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ని తీసుకున్నాను. 607 మార్కులు వచ్చిన స్టూడెంట్కి అతను పెట్టుకున్న ప్రయారిటీ లిస్ట్ ప్రకారంగా ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. అతను అలా పెట్టుకుని ఉండకపోతే ఇంకా బెటర్గా ఎక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో 2 లిస్టులు నేను చూపిస్తున్నాను. స్టూడెంట్ ఫస్ట్ది ఇతను పెట్టుకున్నది, నేను ఇలా పెట్టుకుని ఉంటే బాగుండేది అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం కంపేర్ చేద్దాము. ఇక్కడ ప్రిడిక్షన్ అని ఒక టేబుల్ ఇచ్చాను, అంటే సుమారుగా ఈ కాలేజెస్లో లీస్ట్ మార్కు ఎంత ఉండొచ్చు అనేది జస్ట్ ఒక ఎస్టిమేషన్ మాత్రమే. ఇప్పుడు స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టింది ఈ లిస్ట్ మాత్రమే పెట్టాడు అనుకున్నట్లయితే ఈ 2 కంపేర్ చేయండి. ఈ 2 కంపేర్ చేస్తే స్టూడెంట్కి సీట్ వచ్చే అవకాశం ఎక్కడెక్కడ ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. స్టూడెంట్కి వచ్చినటువంటి మార్కులు 607 మార్కులు కాబట్టి 607 అంటే సుమారుగా అతనికి ఒంగోలు కాలేజ్ వచ్చింది, అలాగే ఇక్కడ శ్రీకాకుళం కాలేజ్ కూడా వచ్చింది. ఈ స్టూడెంట్ తెలియక ఏం చేశాడు, ఒకవేళ రాదేమో అనుకొని కేవలం ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు, రంగరాయ పెట్టుకొని ఆ తర్వాత ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ పెట్టుకొని ఆశ్రమం, జిఎస్టీలో పిన్నమందిని, తర్వాత సిద్ధార్థ, గవర్నమెంట్, ఒంగోలు, శ్రీకాకుళం ఏ పెట్టుకున్నాడు. ఒకవేళ నాకు రాదు ఎందుకు వేస్ట్ కదా పెట్టుకోవడం అని. అయితే ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్కి ఈ ఒంగోలు కాలేజ్ అవకాశం ఉంది కదా, మరి ఈ సీట్ మనకి ఈ స్టూడెంట్కి ఎలాట్ అవుతా, ఎవరు ఎలాట్ చేస్తారు, ఎలా ఎలాట్ చేస్తారు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. అసలు ఈ స్టూడెంట్ పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ని స్కాన్ చేసి సీట్ ఎలాట్ చేసేది ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజెస్కు సంబంధించి ఈ నీట్ కౌన్సిలింగ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో ఆ వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రయారిటీ వైజ్గా సీట్ని అలాట్ చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. అయితే ఈ సాఫ్ట్వేర్ ఎలా స్కాన్ చేస్తుంది అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా పై నుండి క్రిందకు మూవ్ అయితే సాఫ్ట్వేర్ స్కానింగ్ ఈ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉందా అని చెక్ చేస్తుంది. ఇక్కడ అవకాశం ఉందా, 640 కంటే ఎక్కువ వస్తేనే సీట్ వస్తుంది అని జస్ట్ మనం ప్రిడిక్షన్. కాబట్టి డెఫినెట్గా ఈ స్టూడెంట్ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలేజ్ అయిపోయింది, ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి మూవ్ అయింది, నెక్స్ట్ కాలేజ్కి మూవ్ అయింది. గుంటూరు మెడికల్ కాలేజ్లో 630 కట్ ఆఫ్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా అవకాశం ఉండదు ఈ స్టూడెంట్కి. నెక్స్ట్ రంగరాయ, ఇక్కడ కూడా ఉండదు. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఇతను పెట్టుకున్నటువంటి కాలేజ్ పేరు ఎన్ఆర్ఐ మంగళగిరి, 590 కంటే ఎక్కువ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది. అంటే డెఫినెట్గా ఇక్కడ సీట్ ఎలాట్ అయిపోయింది కదా ఇతనికి. సో ఇప్పుడు ఏం చేసింది కంప్యూటరు, ఇమ్మీడియట్గా ఇక్కడికి రావడంతోనే ఈ స్టూడెంట్కి సీట్ని అలాట్ చేసేసింది. సీట్ని అలాట్ చేసి ఇంతటితో ప్రాసెస్ స్టాప్ అయిపోయింది. ఇంకా ఇంతకంటే నెక్స్ట్ పొజిషన్కి మూవ్ అవ్వదు. అర్థమైంది కదా. సో ఇక్కడికి వచ్చేసింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. అయితే స్టూడెంట్కి ఎక్కడెక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఒంగోలు దగ్గర నుండి స్టార్ట్ చేసి ఈ క్రింద అన్ని కాలేజెస్లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి కదా వీళ్ళకి. కాబట్టి ఒకవేళ స్టూడెంట్ ఒంగోలు పెట్టుకుంటే సీట్ వచ్చేదేమో,
కాదేమో అనుకొని తనకు తానే తగ్గించుకుని ప్రైవేట్ కాలేజ్ పెట్టేస్తున్నాడు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ కానీ స్టూడెంట్ ఈ లిస్ట్ పెట్టుకుని ఉంటే ఇతనికి మంచి బెనిఫిట్ అయి ఉండేది. అంతేకాదు ఏపీ స్టేట్కి అప్లై చేసే స్టూడెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఏపీ స్టేట్ వెబ్ ఆప్షన్స్ కేవలం రౌండ్ 1లో మాత్రమే ఒక్కసారి మాత్రమే పెడతారు. ఈ రౌండ్ 1లో అన్ని కాలేజెస్ పెట్టాలి. అంటే మీకు ఒకవేళ 680 మార్కులు వచ్చినా సరే మీరు లాస్ట్ కాలేజీ బాలాజీ కాలేజీ వరకు పెట్టాల్సిందే, ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజెస్. అంటే మైనారిటీ కాలేజెస్ మీకు మైనారిటీ సర్టిఫికెట్ ఉన్నా లేకపోయినా, మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా, మైనారిటీకి సంబంధించిన వాళ్ళు కాకపోయినా సరే తప్పనిసరిగా మైనారిటీ కాలేజెస్ను కూడా పెట్టాల్సిందే. సో దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఏపీ స్టేట్కి అప్లై చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రౌండ్ 1లో ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్ మీరు పెట్టి తీరాలి. ఇంకా రౌండ్ 2 నుండి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టే అవసరమే ఉండదు. ఓకే, సో R2లో ఉండదు, అలాగే మాపప్ రౌండ్లోనూ ఉండదు, అలాగే స్ట్రే రౌండ్లో కూడా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టే అవకాశం ఉండదు. కేవలము ఈ ఫస్ట్ రౌండ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్నే మీకు నెక్స్ట్ రౌండ్స్ కూడా సీట్ అలాట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు అది ఎలా అనేది ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ రౌండ్ 1లో సీట్ రాకపోతే మళ్ళీ కంప్యూటర్ ఏం చేస్తుంది, సేమ్ ప్రొసీజర్ మళ్ళీ టాప్ నుండి బాటమ్ వరకు స్కాన్ చేసుకుంటూ పెడుతూ ఉంటుంది. ఎక్కడన్నా ఖాళీ వస్తే అక్కడ మీకు సీట్ అలాట్ చేసేది. అంటే నేను కొన్ని ఇక్కడ చూపించాను, కానీ మీకు మొత్తం కాలేజెస్ ఉంటాయి కాబట్టి ఎక్కడ అవకాశం ఉన్నా మీకు సీట్ అలాట్ చేసేది. అంటే చివరి వరకు ఈ స్కానింగ్ పెడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు అప్గ్రేడేషన్కి అప్లై చేశారు అనుకోండి, సపోజ్ ఏపీలో అప్గ్రేడేషన్కి అప్లై చేస్తే అప్పుడు ఏ కాలేజెస్ ఈ కంప్యూటర్ తీసుకుంటుంది అనేది చాలా మందికి డౌట్. ఈ స్టూడెంట్ ఎగ్జాంపులే మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇతనికి ఆల్రెడీ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో సీట్ అలాట్ అయిపోయింది. ఈ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో సీట్ అలాట్ అయిపోయిన తర్వాత అప్గ్రేడేషన్కి వెళ్ళాడు ఇతను. ఇప్పుడు ఇతనికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది అంటే కేవలం ఇతను పెట్టుకున్న లిస్ట్ ప్రకారంగా దీనికంటే పైన కాలేజెస్ మాత్రమే అవకాశం ఉంటుంది, దీనికంటే క్రిందకు వెళ్ళదు సాఫ్ట్వేర్. సో అప్గ్రేడేషన్ అంటే అప్ అంటే పైన, కాబట్టి ఈ పైన కాలేజెస్ 3 చెక్ చేస్తుంది. ఈ 3 కాలేజెస్లో ఏదైనా వేకెన్సీ ఉంటే సీట్ అలాట్ చేస్తుంది. ఒకవేళ అవకాశం లేకపోతే ఇదే సీటు మీకు ఉండిపోతుంది. ఇక్కడ ఈ మార్క్స్ ప్రకారంగా ఇతనికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు, ఈ సిద్ధార్థ కాలేజీ లేదా ఒంగోలు కాలేజీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇతను లాస్ట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఇంకా చేంజ్ చేసే అవకాశమే లేదు. కాబట్టి కేవలం ఈ 3 కాలేజెస్లోనే అవకాశాన్ని చూసింది. ఇక్కడ పాసిబిలిటీ లేదు కాబట్టి ఇంకా ఈ స్టూడెంట్కి ఇదే సీటు ఉండిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను ఇలా పెట్టుకుంటే బాగుండేది అని చెప్పాను కదా, ఒకవేళ స్టూడెంట్ కానీ ఈ లిస్ట్ పెట్టుకుని ఉంటే అప్పుడు ఇతనికి ఒంగోలు ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయిపోయేది. ఇప్పుడు అప్గ్రేడేషన్కి వెళ్ళినప్పుడు ఈ 4 కాలేజెస్ కూడా చెక్ చేస్తుంది కంప్యూటర్. ఈ 4 కాలేజెస్లో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో మనకి 615 కటాఫ్. ఇతనికి ఒకవేళ వేకెన్సీ వచ్చి ఆల్ ఇండియా కొండ వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ వేకెన్సీ వచ్చి ఖాళీ అయి ఉండేది. సో ఇక్కడ నుండి ఇక్కడికి అతనికి ఛాన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా కాకినాడలో కూడా వేకెన్సీ వస్తే ఇక్కడ నుండి కాకినాడకైనా వెళ్ళచ్చు. ఇలా పైకి మాత్రమే పోతూ ఉండాలి. అంటే కంప్యూటర్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ని చెక్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ సీట్స్ లేకపోతే అప్గ్రేడేషన్కి నెక్స్ట్ 2వ చూస్తుంది, ఇక్కడ అవకాశం లేకపోతే 3వ దానికి వస్తుంది, ఇక్కడ అవకాశం లేకపోతే 4వ దానికి వచ్చింది. ఇక్కడ ఒకవేళ ఖాళీ అయ్యి అవకాశం ఉంటే డెఫినెట్గా ఇక్కడ ఇతనికి అప్గ్రేడేషన్ సీట్ ఇచ్చింది. అప్గ్రేడేషన్ రావడంతోనేమవుతుంది, ఈ సీట్ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఫ్రెష్గా ఈ కాలేజీకి పెట్టి స్టూడెంట్ కంపల్సరీ 100% జాయిన్ అయ్యి తీరాల్సిందే. లేకపోతే ఒకవేళ అప్పుడు సిద్ధార్థ వద్దు అనుకుంటే మళ్ళీ మనసు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? ఒకసారి అప్గ్రేడేషన్ అయింది అంటే 100% వెళ్ళి జాయిన్ అయ్యి తీరాల్సిందే. లేదు అంటే డిస్కంటిన్యూషన్ కింద మీ సర్టిఫికెట్లు కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు పెనాల్టీ కట్టి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అర్థమైంది? ఇలా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ప్రొసీజర్ ఇది. అయితే ఇక్కడ మీకు ఈ వీడియోని తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, నాన్ లోకల్ స్టూడెంట్స్ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్పాలి అనుకుంటున్నాను. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి ఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజెస్లో 15% నాన్ లోకల్ సీట్స్ అన్ని కాలేజెస్లో ఉన్నాయి, ఒక బాలాజీ కాలేజ్ తప్ప. వీటితో పాటుగా మీకు సిద్ధార్థ కాలేజ్ తీసుకున్నట్లయితే
ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి అప్రాక్సిమేట్గా 47 మెడికల్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ లోకల్ కేటగిరీలో ఇవ్వడానికి మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నాన్ లోకల్ అవ్వరు, మీరు లోకల్ స్టేటస్సే ఉంటుంది. అర్థమైంది కదా? అంటే మీరు తెలంగాణలో ఎలా లోకలో అలాగే ఏపీలో కూడా ఈ ఒక్క కాలేజీకి లోకల్ స్టేటస్లో మీరు సీటు పొందే అవకాశం ఉంటుంది. అన్ని కేటగిరీస్కి కలిపి 47 సీట్లు ఉంటాయి. ఇవి కాకుండా మిగతా కాలేజెస్లో 15% సీట్లకి మీరు ఎలిజిబుల్. కాబట్టి తెలంగాణ స్టేట్లో సీటు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి స్టూడెంట్స్ జాగ్రత్తగా మీరు ఏపీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఎంబీబీఎస్ అయినా బీడీఎస్ అయినా ఇదే పద్ధతి మీకు నడుస్తుంది. కాలేజ్ పేరు మారింది కానీ పద్ధతి అయితే ఇదే, ప్రొసీజర్ అంతా కూడా ఇలాగే ఫాలో అవ్వాలి. అర్థమైంది కదా? అలాగే ఎలాగైతే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి ఆంధ్రాలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 47 సీట్లు ఎంబీబీఎస్ ఇస్తున్నారో అలాగే తెలంగాణ స్టేట్లో ఏపీ విద్యార్థులకి హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో ఏపీ స్టూడెంట్స్కి 47 బీడీఎస్ సీట్స్ మీకు లోకల్ స్టేటస్గా లభిస్తాయి. కాబట్టి ఇక్కడ సీట్ రాకపోతే ఎంబీబీఎస్ మీరు బీడీఎస్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా తెలంగాణ స్టేట్లో మీరు ఎంబీబీఎస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఈ బీడీఎస్కి ఎంబీబీఎస్కి కలిపి ఒకే అప్లికేషన్ కాబట్టి మీరు అప్పుడు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటేనే బీడీఎస్కి ఈ కాలేజ్లో మీకు గవర్నమెంట్ సీటు పొందే అవకాశం ఉంటుంది. సీట్సే కాకుండా మిగతా కాలేజెస్లో కూడా 15% నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ పొందే అవకాశం ఏపీ స్టూడెంట్స్కి అలాగే నాన్ లోకల్ స్టూడెంట్స్కి మీకు లభిస్తాయి. అర్థమైంది కదా? సో దయచేసి ఈ విషయాలు ప్రతి ఒక్కరు గమనించండి, మీరు నోట్బుక్స్లో రాసుకోండి. అర్థం కాకపోతే 1-2 సార్లు వినండి, వీడియోని మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే, ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ స్టేట్లో ఒక స్టూడెంట్కి 550 మార్కులు వస్తే ఇతనికి ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది, అతను పెట్టుకున్నటువంటిది కరెక్టా కాదా అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓకే, ఇక్కడ ప్రిడిక్షన్ వచ్చేసి నేను ఇలా ఇచ్చాను. అంటే ఇది కట్ ఆఫ్ మేడం ఈ సంవత్సరం దాన్ని ఎవరు అనుకోవద్దండి, ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు 550 మార్కులు వచ్చిన స్టూడెంట్కి ఎక్కడెక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఇక్కడ చూసి చెప్పండి. సో 550 అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ కాలేజెస్ అన్నీ కూడా ఇతనికి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సూర్యాపేట, నల్గొండ అలాగే ఈ ప్రైవేట్ కాలేజెస్ నెక్స్ట్ ఇవన్నీ కూడా వస్తాయి క్రింద. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టూడెంట్ పెట్టుకున్నటువంటి లిస్ట్ ఏంటి అంటే ఈ లిస్టు. ఇతను స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్టు తను సొంతగా పెట్టుకున్నాడు, ఇది అప్లోడ్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏం చేసింది, ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఎక్కడ సీట్ వచ్చిందో స్కాన్ చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఇక్కడ కామినేని పెట్టుకున్నాడు. ఇక్కడ కామినేని అంటే ఎంత, 520 వచ్చినా సీట్ వచ్చింది అంటే డెఫినెట్గా ఇక్కడ సీట్ వచ్చేసింది కదా ఇతనికి. సో ఏమవుతుంది, ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఇచ్చేస్తుంది కంప్యూటర్. సో ఇంతటితో ప్రాసెస్ స్టాప్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ కాలేజెస్కి వెళ్ళదు, క్లోజ్ అయిపోయింది ఇతనిది. అంటే ఇతనికి సీట్ వచ్చే అవకాశం గవర్నమెంట్ కాలేజెస్లో సూర్యాపేటలో ఉంది, నల్గొండలో కూడా ఉంది. కానీ స్టూడెంట్ తనకు తానుగా ఏమనుకున్నాడు, నాకు రాదేమో అనుకొని తను తెలియక ఒకవేళ అవేర్నెస్ లేక ప్రైవేట్ కాలేజెస్ ముందు పెట్టుకొని ఈ కాలేజెస్ని లాస్ట్లో పెట్టుకున్నాడు. కాబట్టి అతనికి అవకాశం మిస్ అయింది. సో నేనేం చెప్తున్నాను అంటే ఇలాగానే స్టూడెంట్ పెట్టుకొని ఉంటే ఒకవేళ సో ఇక్కడ ఇతనికి సూర్యాపేటలో కాలేజీ సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఈ కాలేజీ ఇతనికి అలాట్ అయిపోయేది. ఇంకా క్రిందకి ఈ కంప్యూటర్ స్కానింగ్ అనేది దిగదు కాబట్టి ఇక్కడే సీట్ అలాట్మెంట్ వచ్చేసి చక్కగా కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయిపోయేవాడు స్టూడెంట్. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు తెలంగాణ స్టేట్లో మరి ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి ప్రయారిటీస్ అనేది చాలా మందికి డౌట్. అంతేకాకుండా ప్రతి రౌండ్కి పెట్టుకోవచ్చా లేక ఏపీ లాగా ఒక రౌండ్కి పెట్టుకోవాలా, దీనికి సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ స్టేట్లో మీరు ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. రౌండ్ 1లో మీ ఇష్టం వచ్చినన్ని పెట్టుకోవచ్చు, 50 కాలేజీలు పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు. కానీ పెట్టడం కంపల్సరీ, 100% పెట్టి తీరాల్సిందే. ఏపీ అయినా తెలంగాణ స్టేట్ అయినా ఫస్ట్ రౌండ్ కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అనుకోండి, ఇంకా ఈ సంవత్సరానికి ఈ 2 రాష్ట్రాల్లో మీరు అసలు పార్టిసిపేట్
చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయినట్లే. ఫస్ట్ రౌండ్లో పెడితేనే నెక్స్ట్ స్టెప్స్కి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అర్థమైంది కదా? సో రౌండ్ 1లో మీ ఇష్టం వచ్చినన్ని కాలేజెస్, అంటే అన్లిమిటెడ్ ఎన్నైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఇక్కడ రెస్ట్రిక్షన్ అంటూ ఏమీ లేదు ఇన్నే పెట్టాలి అని. ఏపీ అయితే కంపల్సరీ అన్నీ పెడితేనే కంప్యూటర్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిద్ది, అంటే యాక్సెప్ట్ చేస్తుంది వెబ్ ఆప్షన్స్ని. ఇక్కడ తెలంగాణ స్టూడెంట్కి అదేమీ ప్రాబ్లం లేదు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు స్టూడెంట్కి ఎక్కడ వచ్చిన సీటు, ఇక్కడ కామన్ ఏరియాలో వచ్చింది. ఓకే, నెక్స్ట్ మరి రౌండ్ 2కి అప్గ్రేడేషన్కి వెళతాడు కదా ఈ స్టూడెంట్. ఒకవేళ మంచి కాలేజ్ వచ్చిందేమో ట్రై చేద్దామని ఇతను అప్గ్రేడేషన్కి వెళితే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఇక్కడ ఆదిలాబాద్ కాలేజీలో కటాఫ్ ఎంత ఉంది? ఇక్కడ మన లిస్టు ప్రకారంగా చూసినట్లయితే ఆదిలాబాద్లో 580 మార్కులకి కటాఫ్ ఉంది, కానీ ఈ స్టూడెంట్కి 550 మార్కులు వచ్చినాయి. అంటే ఒకవేళ కానీ ఈ లిస్టు ప్రకారం కానీ స్టూడెంట్ పెట్టుకుని ఉంటే ఇంతకుముందు సూర్యాపేటలో వచ్చే అవకాశం ఉంది ఇతనికి. ఇప్పుడు అప్గ్రేడేషన్లో సిద్దిపేట కూడా వచ్చే అవకాశం ఉండేది. అర్థమైంది కదా? లేదా ఇంకొంచెం మనకి వేకెన్సీ కానీ వచ్చుంటే మహబూబ్ నగర్లో కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉండేవి. కానీ అతను అసలు ఈ కాలేజెస్ లిస్ట్ అంతా కూడా ఎక్కడ పెట్టేశాడు? ఈ క్రింద పెట్టేశాడు. అయితే ఇప్పుడు రౌండ్ 2 తీసుకున్నట్లయితే రౌండ్ 2లో డెఫినెట్గా ఈ ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు, అలాగే సీట్ వచ్చి అప్గ్రేడేషన్కి పెట్టే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. రౌండ్ 2లో కూడా అంతే, మీ ఇష్టం వచ్చినన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ రౌండ్ 1లో సీట్కి ఎలాంటి వచ్చి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకు? అప్గ్రేడేషన్కి పెడుతున్నారు కాబట్టి మీకు ఈ కాలేజీ కంటే ఇంకా బెటర్ కాలేజే కావాలి, కానీ అంతకంటే లీస్ట్ ప్రయారిటీ కాలేజీ మీకు అక్కర్లేదు. కాబట్టి సెకండ్ రౌండ్లో మీకు అప్గ్రేడేషన్ వస్తే 100% జాయిన్ అయ్యి తీరాల్సిందే. కాబట్టి ఏ కాలేజెస్ పెట్టుకుంటే మీరు 100% వెళ్ళి జాయిన్ అవుతారో వాటిని మాత్రమే, వెరీ లిమిటెడ్ కాలేజెస్ని మాత్రమే పెట్టుకోవాలి. ఇంకా ఈ క్రింద ఉన్నటువంటి కాలేజెస్ జోలికి వెళ్ళకూడదు. కానీ ఇక్కడ స్టూడెంట్ ఫస్ట్ రౌండ్లో మిస్టేక్ చేశాడు, అంటే మంచి కాలేజెస్ అన్ని కిందకు పెట్టేసుకొని ప్రైవేట్ కాలేజెస్ని పైన పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఇతను చక్కగా మరలా రీఅరేంజ్ చేసుకొని ఎక్కడెక్కడ అవకాశాలు మనకి ఫస్ట్ రౌండ్లో మిస్ అయినాయో చూసుకొని బెస్ట్ కాలేజెస్ ఒక 10 మాత్రమే చూస్ చేసుకుంటే మ్యాక్సిమం. ఎందుకు అంటే టాప్ మోస్ట్ గాంధీ, ఉస్మానియా, కాకతీయ, ఈఎస్ఐ, గవర్నమెంట్ నిజామాబాద్, ఆదిలాబాద్ ఇవన్నీ పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. రిజర్వేషన్ క్యాండిడేట్స్ అనుకోండి, సపోజ్ వాళ్ళకి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతే స్టూడెంట్స్ అప్పుడు ఈ కాలేజెస్లో వేకెన్సీస్ రావచ్చు కూడా. ముందే నాకు రాదేమో, గాంధీలో ఉస్మానియాలో రాదేమో, కాకతీయలో రాదేమో అని మీరు అనుకోవాల్సిన అవసరమే లేదు. వస్తుంది, రావాలి, వస్తే బాగుండు అనుకొని మాత్రమే పెట్టండి. కాబట్టి టాప్ మోస్ట్ కాలేజెస్ ఇప్పుడు కూడా అప్గ్రేడేషన్లో కూడా మీరు పెట్టుకుంటే మంచిది. అవకాశం ఉంటే వచ్చింది, లేదనుకోండి కంప్యూటర్ ఎలాగో చెక్ చేసుకుంటూ వస్తుంది కదా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెక్ చేస్తుంది. ఒకవేళ ఈఎస్ఐలో ఏమైనా వేకెన్సీ మీకు ఇవ్వచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సపోజ్ ఒక స్టూడెంట్కి 620 మార్కులు ఉన్నాయనుకోండి. ఈ 620 మార్కులు ఇచ్చినటువంటి స్టూడెంట్కి ఎక్కడెక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది మీరు చెప్పండి. ఎక్కడెక్కడ ఉంది అంటే ఈ 2 కాలేజెస్ తప్ప మిగతావన్నీ కూడా ఇతనికి ఛాన్స్. అంటే డెఫినెట్గా ఈ 2 కాలేజీలు తప్ప మిగతా ఎక్కడో ఒకటి ఎలాంటి. ఇప్పుడు సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్కి వెళ్ళినప్పుడు నేను ఏం పెట్టుకోవాలి? జాగ్రత్తగా ఈ 2 మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రెండింటికంటే క్రింద వాటన్నింటికి కూడా అతనికి ఛాన్స్ ఆల్రెడీ వచ్చేసింది. ఈసారి కేవలం రౌండ్ 2లో ఓన్లీ 2 కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి. అంతేగాని ఇంతకంటే ఎక్కువ పెంచుకున్నాడు అనుకోండి, అనవసరంగా లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్కి వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా? సో ఇలా మీరు ఎవరికి వాళ్ళు 4 పాయింట్స్ చెప్పాను. ఆ 4 పాయింట్స్ ఇక్కడ మీరు లిస్ట్ తయారు చేసేటప్పుడు అన్వయించుకుంటూ ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మీ అందరికీ డౌట్ ఏంటంటే మీరు మార్క్స్ పెట్టే కదా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు, మేము కూడా అలాగే చూసుకోవాలి కదా అని మీకు అనిపించవచ్చు. కానీ నేను జస్ట్ మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఇచ్చానండి. అంతేగాని నేను ఇప్పుడు 600 మార్కులు వచ్చాయనుకోండి, అసలు ఈ 3 పెట్టుకోవద్దని చెప్పడం లేదుగా. నేను ఈ 3 కూడా 100% పెట్టండి అనే చెప్తున్నాను నేను. అంటే ఎప్పుడు కూడా బెస్ట్ కాలేజెస్ నుండి లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్కి వెళుతూ ఉండాలి. మ్యాక్సిమం మంచి కాలేజెస్ అన్నీ పెట్టాలి, వచ్చినా రాకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా. అంటే అర్థమేంటి?
సపోజ్ 510 మార్కులు వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, 510 నుండి స్టార్ట్ చేసి క్రిందకి పెట్టుకోవాలి అని కాదు అర్థం. ఇతను కంపల్సరీ ఇతను పైనయన్నీ పెట్టిన తర్వాతే నెక్స్ట్ వాటికి వెళితే బాగుంటుంది. అర్థమైంది కదా? ఇలాంటి స్టూడెంట్స్ పైనవి పెట్టుకుంటే ఒకవేళ వీటిలో ఏదైనా మంచి అవకాశం వస్తే వచ్చిద్ది. లేదు అంటే డెఫినెట్‌గా నెక్స్ట్ కాలేజెస్‌లో సీట్ కంపల్సరీ రావాలి కాబట్టి మిస్ అవ్వకుండా రావాలి అంటే మిగతా కాలేజెస్ కూడా పెట్టుకోవాలి. అందుకనే ఎప్పుడు కూడా ఫస్ట్ రౌండ్‌లో మాత్రం పర్టిక్యులర్‌గా రౌండ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ 100కి 100% కాలేజెస్ పెడితేనే మంచిది అని నేనైతే సలహా ఇస్తాను. ఎందుకు అంటే మనం ఓవర్ కాన్ఫిడెన్స్‌కెళ్ళిపోయి నాకు గ్యారంటీగా వస్తది అనుకోని, ఆ పెట్టే విధానంలో మీరు ఏదైనా పొరపాటున గాని పెట్టుంటే చాలా పొరపాట్లు జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇంకొకటేంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు ఇది లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ నేను చెప్తుంది మీకు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. మీ ఇంట్లో మీరు సొంతగా కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే పెట్టుకునేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఇక్కడ మీకు కనిపించే విధంగా అంటే వెబ్ ఆప్షన్స్ పేజ్ ఓపెన్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఏమేం కాలేజెస్ ఉన్నాయో లిస్ట్ కనిపిస్తది. మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆ కాలేజ్ మీద టిక్ చేసినప్పుడు అది రైట్ సైడ్‌కి మూవ్ అయిద్ది కాలేజ్ పేరు. ఇలా వెళ్తూ ఉంటాయి. ఓకే. అయితే చాలామంది ఏం చేస్తారంటే తెలియక ఈ లెఫ్ట్ సైడ్ ఏమైతే ఉన్నాయో ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టుకోవాలి కావాలి అనుకోని వరుసగా టిక్ చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఇంకా ఆర్డర్ ఏమి చూసుకోరు. ఇవి నేను జస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టాను కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఒక శాంపుల్ కోసం చెప్తున్నాను. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉన్నాయనుకోండి కాలేజెసు. అంటే ఏ, బి, సి, డి, ఈ ఆర్డర్‌లో కాలేజీ పేర్లు పెట్టారనుకోండి సపోజు. అవే వరుసగా టిక్ చేసుకుంటూ వెళతారు. అంటే ఏమైద్ది? ఏ పేరు మీద ఉన్న కాలేజీ ఫస్ట్ వచ్చిద్ది. బి మీద ఉన్నటువంటి కాలేజీ సెకండ్ వచ్చిద్ది. ఇలా ఒక ప్రాపర్ ఆర్డర్ అనేది లేకుండా వచ్చేసిద్ది. ఈ ఆర్డర్‌లో ఏమైద్ది? లాస్ట్ కాలేజెస్ కూడా ఫస్ట్‌కొచ్చే అవకాశం ఉండొచ్చు బహుశా. అంతే కదా! సి అనంతరావు కాలేజ్ ఉంది. సి అనంతరావు కాలేజీ ప్రైవేట్ కాలేజీల్లో మిడిల్ రేంజ్‌లో ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో సి అనేది ఇక్కడ వస్తుంది కదా! అంటే థర్డ్ పొజిషన్‌కి వచ్చేసినట్లేగా. అర్థమైంది కదా! ఉస్మానియా కాలేజ్ ఉంది. ఓ అంటే ఎక్కడికో వెళ్ళిద్ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో. అంటే ఉస్మానియా ఇక్కడికెక్కడికో వచ్చిద్ది. అంటే మిస్ అయినట్లే కదా ఛాన్స్. అందుకని జాగ్రత్తగా మీరు ప్రతి విషయాన్ని కూడా గమనించాలండి. సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కరు చేయాల్సిన పనేంటంటే, ఈరోజు ఈ వీడియో విన్న దగ్గర నుండి ఒక నోట్‌బుక్ పెట్టుకోండి. పెన్ తీసుకొని, మీ ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని, నేను చెప్పిన 4 పాయింట్లు మైండ్‌లో పెట్టుకొని, మీరు సొంతగా మీ ప్రయారిటీ లిస్ట్‌ని తయారు చేసుకోండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీకు సక్సెస్‌ఫుల్‌గా సబ్మిషన్ అయినట్లు. చాలామంది ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అన్నీ పెడతారు. సడెన్‌గా ఏదైనా పనుండి బయటికెళ్తానో, లేక పొరపాటున పవర్ పోయిందనుకోండి, ఛార్జింగ్ అయిపోయిందనుకోని క్లోజ్ చేసేసి నేను పెట్టేసానుగా అనుకుంటారు. ఎంత పెట్టినా సరే, ఎన్ని కాలేజెస్ పెట్టినా సరే, ఓటీపీ ఎంటర్ చేయకపోతే మీ వెబ్ ఆప్షన్స్ పెట్టనట్టే లెక్క. అంటే మీరు ఈ రౌండ్‌లో అసలు మీరు పార్టిసిపేట్ చేయనట్లే లెక్క. కాబట్టి ఈ సంవత్సరానికి మీరు ఈ తెలంగాణ స్టేట్‌లో లేక ఏపీ స్టేట్‌లో కౌన్సెలింగ్‌లో పూర్తిగా బయటకొచ్చేసినట్లే. అంటే ఈ సంవత్సరానికి అసలు మీకు ఎంబీబీఎస్ సీటు పూర్తిగా కోల్పోయినట్లే. ఏదైనా అవకాశం ఉంటే ఆల్ ఇండియా కోటాకి వెళ్లి మరలా అక్కడ ట్రై చేసుకోవటమే. అర్థమైంది కదా! సో, మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. కానీ జాగ్రత్తగా మీరు ఈ విషయాలన్నీ కూడా ఒకటికి 2 సార్లు విని అర్థం చేసుకొని, నోట్స్ రాసుకొని దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. ఓకే. సో, నా వీడియోస్ గాని మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే తప్పకుండా నా ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ నీట్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన గైడెన్స్ కావాలి ఆన్‌లైన్ పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నా సరే, అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా అడ్మిషన్ వచ్చేంత వరకు కంప్లీట్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అన్నా కూడా నేను తప్పకుండా చేస్తాను. సో, మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో మీరు తప్పకుండా జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో వీడియో క్రింద ఇస్తాను. కమెంట్ బాక్స్‌లో కూడా నేను పిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీనిలో జాయిన్ అవ్వండి. ఓకే. అంతేకాదు మీకింకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ చేయండి. నేను మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వీడియోని వినండి. ఆ తర్వాతే మీరు డౌట్స్ అడగండి. ఓకే. వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.